తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రోజు రోజుకి పెట్రోల్ రేట్, డీజిల్ రేట్లు అయితే పెరిగిపోవడం జరుగుతుంది. మరి మొన్నటి వరకి రూ. 3.89 పెరిగింది. మళ్ళీ రోజు రోజుకి 90 పైసలు, 81 పైసలు ఇలా పెరుగుతూ పోతూ ఈరోజు ఏకంగా రూ. 2.89 అయితే పెరగడం జరిగింది. మరి దీని మీద ప్రజల స్పందన ఏంది, ఎలా ఉంది అనేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, రోజు రోజుకి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక రూ. 2.89 పెరిగింది ఈరోజు. మొన్నటి నుంచి పెరుగుతూ వస్తున్నాయి. ఇలా పెరుగుతూ పోతే అసలు ఎలా ఉండబోతుంది ముందు ముందు ఒకసారి చెప్పండి. ఈ బైక్ ట్యాక్సీల పైన ఆధారపడ్డ వాళ్ళకైతే చాలా కష్టంగా ఉందండి. అక్కడ యూబర్ రేట్లు కానీ పెరగడం లేదు, కానీ ఈ పెట్రోల్ రేట్లు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇది కొంచెం కష్టంగా ఉంది. అంటే కేంద్రం మొన్న మోదీ గారు వచ్చి చెప్పడం జరిగింది, పెట్రోల్ డీజిల్ వాడకం ఇట్లా పెరిగే అవకాశం ఉంది, అసలు కొరత లేకపోయినప్పటికీ కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడండి అని చెప్తున్నారు. మరి సామాన్యుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? సామాన్యులు ఇప్పటికిప్పుడు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడం అంటే చాలా కష్టమవుతుంది కదండి. ఉన్న వెహికల్స్ వాడుకోవడమే పెద్ద టాస్క్ ఉంది. ఇంకా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే కొంచెం మనీతో కూడుకున్న పని కాబట్టి చాలా కష్టం అవుతుంది. నిత్యావసర వస్తువుల సరుకుల రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. మరి దీని మీద ఏమంటారు? రోజు రోజుకి ప్రజలకి ఆదాయం లేదు, కానీ రేట్ల విషయానికి వస్తే చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి ప్రజలైతే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇంకా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కొంచెం చూసుకొని రేట్ల విషయంలో కొంచెం తగ్గిస్తే ప్రజలకు చాలా హెల్ప్ అవుతుంది. మనం కామన్ మ్యాన్స్ పెట్రోల్ కంపల్సరీ పోపించుకోవాలి. పెట్రోల్ లేకపోతే ఎటు పోలేము, ఏం పని చేయలేము. వాళ్ళు పెంచుకుంటూ పోతారు, మనం పోసుకుంటూ వెళ్ళాలి, తప్పదు. ఇక అంటే బండ్లు లోపల ఇంట్లో పెట్టుకొని వెళ్ళాల్సిన పరిస్థితి, నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి అయితే రాబోతున్నది అనేసి తెలుస్తున్నది. ఏదొచ్చినా ఏం జరిగినా మాత్రం జరుగుతూనే ఉంటుంది మేడం. తప్పనిసరి బండి అయితే ఇంట్లో పెట్టుకొని అయితే ఉండలేము. బయట కావాలంటే ఖచ్చితంగా బండి కావాలంటే పెట్రోల్ కావాలి. వాళ్ళు పెంచుతూనే ఉంటారు. గవర్నమెంట్ అది ఏం చేస్తాం, ఎప్పుడేం చేయలేడు. అది సొసైటీ మారాలి, ప్రజలు మారాలి. ఉట్టినే ఓట్లు వేస్తారు అందరిపై. ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు. అన్ని విధాలుగా సొసైటీలో హైదరాబాద్లో ఎలా ఉంది అంటే నాకెందుకులే అన్నట్టు ఉంది. ఎవరు అడిగేవాళ్ళు లేరు. అది పెంచుతూనే ఉంటారు, పెంచని. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు అవునండి, నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను మిడిల్ క్లాస్ నుంచే, మిడిల్ మాది కూడా. నేను డబ్బునోని కాదు. తప్పదు, ఇక ఏదో చేయాలి, గవర్నమెంట్ సాగాలి. అంటే మోదీ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోండి, లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోండి అనేసి చెప్తున్నారు. మోదీ తప్పేముందండి? మోదీ చెప్తాడు, మోదీకి ఏముంది? పెంచేది కూడా కేంద్రమే కదా. కేంద్రం పెంచుతుందంటే ఇప్పుడు అక్కడెక్కడో యుద్ధం జరిగింది, యుద్ధం గురించి న్యూస్లో చెప్తారు, మీరే హైలైట్ చేస్తారు. ఈ న్యూస్లో ఇక్కడ యుద్ధం జరిగింది, ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ అది జరుగుతుందని మీరే పొద్దుగాలేసి యూట్యూబ్ నుంచి న్యూస్లలో మీరే హైలైట్ చేస్తున్నారు. అక్కడ పెట్రోల్ పెరిగి అక్కడ ఏం జరిగినా కూడా ఇక్కడ ఇది పెరుగుతుందని మీరే చెప్తున్నారు. అప్పుడు మోడీ ఏం చేసినట్టు? పెంచేది ప్రభుత్వమే కదా. ప్రభుత్వం పెంచుతుంది, మోడీ చేయకాడికి చేస్తున్నాడు. ప్రజలు ఏం చేస్తున్నారు వింటున్నారా? ప్రజలు ఎలా తప్పదు, ప్రజలు కంపల్సరీ పని చేసుకోవాల్సిందే. పని చేయకపోతే నడవదు కదా. ఇప్పుడు మోడీ పెంచాడంటే అది ఎక్కడి నుంచి వస్తుంది పెట్రోలు? మన ఇండియాలో అయితే పెట్రోల్ లేదు కదా, బయట దేశం నుంచి కొంటున్నాడు. అక్కడ జరుగుతుంది, పెంచుతున్నాడు. బంగారం పెరిగింది, కొంటలేరా? పెట్రోల్ పెరుగుతుంది, కొంటారు. తప్పు లేనే లేదు. మోడీ అనడానికి కొన్ని రోజుల వాళ్ళకి ఆగమంటే తిండి ఆగుతుందా? బతకాలే కదా. కొన్ని రోజులు ఎట్లా అవుతావు? ఇంట్లో కూర్చుంటే అవుతుందా పని? ఇప్పుడు ర్యాపిడో ఉన్నది, వాడు ఇంట్లో కూర్చుంటే అవుతుందా? డెలివరీ బాయ్స్ ఉన్నారు, వాళ్ళు ఇంట్లో కూర్చుంటే అవుతుందా? ఎవ్వరు కానీ ఇంట్లో ఉంటే నడవదండి. ఇంత ఎండలో కూడా డెలివరీ బాయ్స్ పాపం రోడ్ల మీద కష్టపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు మొన్న అన్నారు 10 రూపాయలు పెంచుతున్నారు, పెంచారు. ఇప్పుడు బ్లింకిట్ కానీ జొమాటో కానీ ఏదో ఒకటి ఉన్నాయి డెలివరీస్ బాయ్స్కి. మొన్న 1 కిలోమీటర్ 10 రూపాయలు పెంచుతా అన్నారు, పెంచారా? మీ మీడియా అడిగిందా? ఎవరు అడగారండి. ఎవరు ఎందుకు అడుగుతారు? దేని గురించి అడుగుతారు? ఇప్పుడు మోడీ కేంద్రంలో పెట్రోల్ పెరిగింది, ఇది మాత్రమే అడుగుతున్నారు. మిగతా విషయాల గురించి ఎందుకు అడగారు? ఇప్పుడు డెలివరీ బాయ్స్ కష్టాలు ఇట్లున్నాయి, ఎవరు ఎందుకు పట్టించుకోరు? ఏదైనా కానీ కొరియర్ బాయ్స్ కానీ ర్యాపిడో కానీ ఏదైనా కానీ వాటి గురించి ఎందుకు అడగారు? ఇవాళ పెట్రోల్ 2 రూపాయలు పెరగగానే మోడీ కేంద్రం పెరిగింది, కథం అయిపోయింది. రోజుకి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. మీరు చూస్తున్నట్టయితే కనుక ర్యాపిడో జెప్టో ఇట్లా చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి మీకు ఎలా ఉంది, ఎలా నడుస్తుంది ఈ రేట్లు పెరగడం వల్ల? ఎలా కంపెనీలు అంటూ డబ్బులు పెంచలేదు, ఇంకా తగ్గుతున్నారు కానీ పెంచలేదు. వీళ్ళు పెంచకొద్దీ మాకు అమౌంట్ తక్కువ వచ్చేస్తుంది. దీని మూలంగా ప్లాట్ఫామ్ ఫీజు అనేది పెంచలేదా? అసలు 1 రూపాయి పెంచలేదు, 10 రూపాయలు కూడా పెంచలేదు. పెంచుతాం అనేసి చెప్పారు కదా. అసలు ఏం పెంచలేదు, ఇంకా తగ్గుతున్నారు కానీ పెంచలేదు. కానీ పెట్రోల్ రేట్ మాత్రం డైలీ పెరుగుతూనే ఉంది. మొన్నటిదాకా 111 ఉండేది, ఇప్పుడు మొత్తం 15 అయిపోయింది. దీని మూలంగా చూస్తే బ్యాటరీ బండి బెస్ట్ అనుకుంటున్నాను.
మోడీ గారు కూడా చెప్పారు కదా బ్యాటరీ బండ్లు వాడండి అనేసి, కొన్ని అంటే రోజులు పెట్రోల్ డీజిల్ రేట్ కూడా పెరిగే అవకాశం ఉంది, నిత్యావసర సరుకులు కూడా పెరిగే అవకాశం ఉంది అనేసి చెప్పారు. మోదీ ఏమంటే అటు ఉన్నాడు ఇటు ఉన్నాడు, వాళ్ళు బాగానే కూర్చుంటున్నారు. మోదీ వాళ్ళేం వచ్చి ఎండలు ఏమి తిరగరు కదా. ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేసేది మేము. మోదీకి ఏం తెలుసు? ఏమి తెలదు మోదీకి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తుంటాయి పోతుంటాయి, మధ్యలో తిరిగేది మేము, మాకు లాస్ అంతే, అంతకుమించి ఇంకేం ఉండదు. ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు? అంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా తక్కువ ఉందా మీకు వచ్చే రాబడి? అప్పటి నుంచి ఇప్పుడు చాలా తక్కువ అయిపోయింది. 30% తగ్గిపోయింది. జెప్టో రేట్ కార్డ్ గీట్ కార్డ్ అన్నీ తగ్గిపోయింది. ఈ పెట్రోల్ రేట్ పెరుగుతుంది కానీ రేట్ కార్డ్ మాత్రం పెరుగుతుంది. గవర్నమెంట్ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్కి మీరు ఏం చెప్తున్నారు? గవర్నమెంట్ నుంచి ఏం లేదు, రేటు పెంచినా పర్లేదు కానీ మా శాలరీ పెంచాలి కదా. మెయిన్ రేట్ కార్డు లేదు, ఏం లేదు. ఎన్ని కిలోమీటర్ కానీ ఇంతనే ఉంటుంది. వీళ్ళ కిలోమీటర్ ఇప్పుడు పెట్రోల్ పెంచగానే కిలోమీటర్ తగ్గిపోద్ది. వీళ్ళు రేట్ ఏం పెంచలేదు, ఇంకా మానేసి ఇంక వేరే డ్యూటీ చూసుకోవాల్సి వస్తుంది. కానీ గవర్నమెంట్ మాత్రం ఏం పని చేస్తలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు మేము మంచి చేస్తున్నాము అనేసి చెప్పుకుంటూ వస్తున్నారు. మరి నిజంగానే ఇప్పటివరకు మధ్యతరగతి వాళ్ళకి పేద వాళ్ళకి ఏమైనా అందాయా? ఏమో మాకు మాత్రం ఏమందా. గవర్నమెంట్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా అన్నీ ఒకటే. ఎక్కడ మంచి చేశారు, ఇంకా పెంచుకుంటూనే పోతున్నారు. మన దాకా గ్యాస్ పెరిగింది, ఇప్పుడు పెట్రోల్ పెరుగుతుంది అంతే. ఏ గవర్నమెంట్ ఏం చేయదు, అన్నీ లాస్ అయ్యేది మొత్తం మామూలుగా ప్రజలే. ఇప్పుడు మా లాంటి వాళ్ళు చెప్తే వాళ్ళు మళ్ళీ రైడర్లు గీడర్లు ఫెయిల్ అయ్యారు. వాళ్ళకే డబ్బు ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు వస్తుంటే పోతుంటాయి, మన దగ్గర రావు కదా. డైలీ చేస్తేనే మాకు డబ్బులు, లేకుంటే లేదు. వీళ్ళు పెంచుకుంటూ పోతే ఇంకేం మిలిగేది ఏమి ఉండదు. అంటే ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వస్తుందంటారా? ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి అనడానికి లేదు, ఇంకేదో ఒకటి చూసుకోవాల్సింది. బయట పని, ఇక బండి పని వదిలేసి వేరే పని చూసుకొని కూర్చోవాల్సి వస్తుంది. అంతకుమించి ఇంకేముంటుంది? ఏముండదుగా. వీళ్ళు పెంచుకుంటూ పోతున్నారు కానీ మా జెప్టో వాళ్ళు మాత్రం ఏం పెంచట్లేదు, ఇంకా తగ్గిస్తున్నారు కానీ పెంచట్లేదు. అన్న పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి కదా, మరి ఎట్లా నడుస్తుంది? ఇప్పుడు బిజినెస్లో అయితే ఏం లేదు మేడం, చాలా డల్ ఉన్నాయి ఒకటి. రెండోది క్యాబ్ల పరిస్థితి బాగాలేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 4 రూపీస్ పెరిగింది ఇంచుమించు. 15 days అవుతుంది పెరిగి. ఆ బడన్ వల్ల మాకు బిజినెస్ అస్సలు లేదు. మళ్ళీ మార్నింగ్ 6 to 11 వరకే బిజినెస్, తర్వాత 11 నుండి 5 వరకు నో బిజినెస్ అసలు. ఇప్పుడు నేను అమీర్పేటలో ఉండి 2 hours అవుతుంది, ఒక్క రేటింగ్ లేదు మంచిగా. ఓన్లీ ఊబర్, ర్యాపిడో, ఓలా అందరూ అంతే, సేమ్ పర్సంటేజ్. కాకపోతే ఒకళ్ళు రీఛార్జ్ అంటారు, ఒకళ్ళేమో మంత్లీ ప్లాన్ అంటారు, ఒకళ్ళేమో 5 days ప్లాన్ 3 days ప్లాన్ ఇస్తారు అంతే. కానీ బిజినెస్ ఒకప్పటికి ఇప్పటికి చాలా డల్ ఉంది. అంటే ఇంతకుముందు డైలీ ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? డైలీ ఇంతకుముందు 2000 రూపీస్ అర్న్ అవుతుండే మాకు, అన్ని పోంగా, డీజిల్, వెహికల్ రెంట్ అన్ని తీయంగా. ఇప్పుడు పరిస్థితిలో మాత్రం 1000 రూపాయలే మిగులుతున్నాయి అంతే. 1000 రూపాయలు డైలీ, 1000 రూపాయలు 12 hours చేస్తే అది కూడా అంతే. ఇటు నిత్యావసర సరుకుల వస్తువులు కూడా రేట్లు కూడా పెరిగిపోతున్నాయి అసలు. అన్నీ పెరిగాయి మేడం. లాస్ట్ మంత్ నేను ఆయిల్ 5 liters క్యాన్ తీసుకున్నా 850, దానికంటే లాస్ట్ మంత్ నేను 750కే తీసుకున్నా. ఈ నెల 950 ఆయిల్ 5 liters క్యాన్. అట్లా మరి ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇట్లే పెంచుకుంటూ పోతే ముందు ముందు ఎలా ఉండబోతుంది అంటే? క్యాబ్ల పరిస్థితి ఘోరం మేడం. ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలి, లేదంటే రోడ్ల పైన ఏమైనా అడుగుతుంది బెటర్ అనిపిస్తుంది, టెంపుల్ దగ్గర కూర్చోవాలనిపిస్తుంది. ఈ పరిస్థితి అయితే అట్లా ఉంది ఇప్పుడు. అన్న అందరూ ఆటో వాళ్ళు, బైక్ వాళ్ళు, కార్లు వచ్చి మా బిజినెస్ అంతా పోగొట్టిల్లు, ఏసీలు ఉన్నాయి కాబట్టి బుక్ చేసుకొని పోతారు అనేసి అంటారు కదన్న. మరి అంతా ఫేక్ మేడం. ఏ ఏసీ కస్టమర్ కూడా బుక్ చేసినా కూడా అదే పరిస్థితి ఉంది. ఏ కస్టమర్ అని అంతే. కార్ బుక్ చేసిన వాళ్ళు కారే బుక్ చేస్తారు, ఆటోలు పోయే వాళ్ళు ఆటోలోనే పోతారు, బైక్ వాళ్ళు బైక్లోనే పోతారు. కానీ క్యాబ్ల పరిస్థితి బాగాలేదు ఇప్పుడు. సిచ్యువేషన్ చాలా ఘోరం ఉంది మేడం. అనుకోవద్దు కానీ ఒకప్పుడు 2015-16 ఉన్న బిజినెస్ అయితే ఇప్పుడు లేదు. మేము 15 నుండి నడుపుతున్నాను నేను. అప్పటికి ఏం డిఫరెన్స్ లేదు, కానీ డీజిల్ ఎక్కువ పోతుంది, బిజినెస్ అయితే అస్సలు లేదు ఇప్పుడు. అప్పుడు మాత్రం 3000 అర్న్ చేస్తుండే మేము, ఇన్సెంటివ్స్ ఉంటుండే. ఇప్పుడు ఏ కంపెనీ ఇన్సెంటివ్ ఇస్తలే, ఏ కంపెనీ ఇప్పుడు ఏం చేస్తలేదు మాకు. ఉల్టా మా దగ్గర నుండి 10 to 15% ఎవ్రీ రైడ్ పైన పోతుంది మాకు. అన్న మీరు ఒక డ్రైవర్, అసలు మీకు గవర్నమెంట్ నుండి వెళ్ళి ఎలాంటి ఏంటి అవి వస్తున్నాయి అనేసి అంటారు? గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చినాయా మీకు? మాకేం రావు మేడం. గవర్నమెంట్ అనేది చూపిస్తుంది అంతే, కానీ అది కూడా లీడర్స్కి తెలిసిన వాళ్ళకి 10-15 మంది డ్రైవర్లకు ఇస్తారు, తర్వాత అది క్లోజ్ చేసేస్తారు.